హాయ్ అండి. వెల్కమ్ టు అరుణ మాధవి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మా చెల్లి చాలా రోజుల తర్వాత వచ్చింది. సో, నేను ములక్కాయలు అక్కడ కట్ చేసి పెడితే, అక్క నేను చేస్తాను అని చెప్పేసి అనింది. సో, ఎలా చేస్తుందో ఏమో చూద్దాము అని అనుకున్నాను. ఉల్లిపాయలు అయితే పావు కిలోకి ఎక్కువ కోసేసిందనమాట. ఉల్లిపాయలు, ఆ పసుపు చూసారు కదా, చెంచాడేసింది. సో, టేస్ట్ ఎలా అవుతుందో ఏమో అనుకున్నాను కానీ భలే టేస్టీగా అయిందనమాట. సో, ఇందులో వచ్చేసి తను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి, ములక్కాయలు కూడా వేసి వేయించేసింది. ఏంటంటే టమాటో వేసిన తర్వాత కూడా మనం చింతపండు లైట్‌గా వేస్తే వేసుకుంటాం, లేకపోతే లేదు కదా! ఈమె మాత్రం చింతపండు లేదు లేదన్నా ఒక 50 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే వేసేసిందనమాట. సో, కొంచెం పుల్లగా అయింది గానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ములక్కాయ టమాటా కర్రీ. సో, చింతపండు ఎక్కువేసినందుకు తన కారం కూడా ఒక స్పూన్ ఎక్కువేసింది, పులుపు ఎక్కువగా ఉండకూడదని. కానీ టేస్ట్ సూపర్‌గా ఉందనమాట. నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.